ఫోర్బ్స్ అందించిన జాబితా ప్రకారం ప్రపంచంలోని 10 అత్యంత పేద దేశాల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మడగాస్కర్ ప్రపంచంలోని 10వ పేద దేశం. మడగాస్కర్ జీడిపి $18.1 బిలియన్, జనాభా 30.3 మిలియన్లు. ఈ దేశం భారతదేశానికి సన్నిహిత దేశంగా పేరొందింది. మడగాస్కర్ ఆఫ్రికాకు ఆగ్నేయ తీరంలో ఉన్న ఒక ద్వీప దేశం. మైనింగ్, పర్యాటకం ఈ దేశానికి ప్రధాన ఆదాయ వనరులుగా ఉన్నాయి. ప్రపంచంలోని పేద దేశాల యోమన్ 9వ స్థానంలో ఉంది. యోమన్ జీడిపి $16.22 బిలియన్, జనాభా 34.4 మిలియన్లు. సంవత్సరాల తరబడి కొనసాగుతున్న అంతర్యుద్ధం, రాజకీయ అస్థిరత యోమన్కి ఆర్థికంగా దెబ్బతీశాయి. ఆహారం, నీరు, మందులు, నిత్యావసర వస్తువుల కొరత ఈ దేశాన్ని నిత్యం వెంటాడుతూ ఉంటుంది. లైబీరియా ప్రపంచంలో 8వ పేద దేశం. లైబీరియా జీడిపి $5.05 బిలియన్, జనాభా 54,92,486. ఆఫ్రికన్ దేశమైన లైబీరియాలో అంతర్యుద్ధం కారణంగా శాశ్వత పేదరికం ఏర్పడింది. ప్రపంచ ఆహార కార్యక్రమం వంటి అంతర్జాతీయ సంస్థలు విద్య, ఆరోగ్య సంరక్షణలో లైబీరియాకు సహకారాన్ని అందిస్తున్నాయి. కాంగో డెమోక్రటిక్ రిపబ్లిక్ ప్రపంచంలో 7వ పేద దేశం. దీని జీడిపి $79.24 బిలియన్, జనాభా 10,43,54,615. ఈ దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. రువాండా అనుకూల తిరుగుబాటుదారుల దాడులతో అతలాకుతలమవుతోంది. కాంగోలో దాదాపు 62% మంది రోజుకు ₹180 కంటే తక్కువ ఆదాయంతో జీవిస్తున్నారు. సోమాలియా ప్రపంచంలో 6వ పేద దేశం. సోమాలియా జీడిపి $13.89 బిలియన్, జనాభా 1,90,09,151 మంది. ఇక్కడ అంతర్యుద్ధం దేశ ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేసింది. దీంతో దేశం పతనమైంది. మొజాంబిక్ ప్రపంచంలో 5వ పేద దేశం. మొజాంబిక్ జనాభా 3,44,97,736. దీని జీడిపి $24.55 బిలియన్. ఉగ్రవాదం, హింస మొజాంబిక్ ముందున్న ప్రధాన సమస్యలు. ప్రకృతి వైపరీత్యాలు, వ్యాధులు, జనాభా పెరుగుదల మొదలైనవి ఈ దేశాన్ని పేదరికంలోకి నెట్టివేశాయి. మలావి ప్రపంచంలో 4వ పేద దేశం. మలావి జనాభా 2,13,90,465. దీని జీడిపి $10.78 బిలియన్. మలావి గణనీయమైన ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోంది. వర్షాధార వ్యవసాయంపై ఇక్కడ పంటలు సాగు చేస్తుంటారు. ఇక్కడ ప్రభుత్వం విద్య, ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడానికి, పేదరికాన్ని తగ్గించడానికి కృషి చేస్తుంది. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ ప్రపంచంలో 3వ పేద దేశం. ఇక్కడ జనాభా 58,49,358. దీని జీడిపి $3.03 బిలియన్. రాజకీయ అస్థిరత, సాయుధ పోరాటం, మౌలిక సదుపాయాల కొరతతో ఈ దేశం తీవ్రమైన ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ దేశంలో జనాభా 80% మంది దారిద్ర్య రేఖకు దిగువన నివసిస్తున్నారు. మధ్య ఆఫ్రికాలోని బురుండి ప్రపంచంలో 2వ అత్యంత పేద దేశం. బురుండి జీడిపి $2.15 బిలియన్. ఇక్కడ జనాభా 1,34,59,236. రాజకీయ అస్థిరత, అంతర్గత సంఘర్షణలు ఈ దేశపు ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశాయి. దేశంలోని 80% జనాభా వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తోంది. ఇక ప్రపంచంలోనే అత్యధిక పేద దేశంగా దక్షిణ సుడాన్ ఉంది. ఈ దేశపు జీడిపి $29.99 బిలియన్. దక్షిణ సుడాన్ జనాభా 1.11 కోట్లు. ఈ దేశంలో యువత అత్యధిక శాతంలో ఉంది. 2011లో ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఈ దేశంలోని అత్యధిక జనాభా వ్యవసాయంపైనే ఆధారపడి ఉంటుంది. ఈ దేశాలు అన్ని పేదరికంలోకి కూరుకుపోవడానికి ప్రధాన కారణాలు 6 ఉన్నాయి. అందులో మొదటిది అధిక జనాభా పెరుగుదల. జనాభా వేగంగా పెరగడం వల్ల దేశంలో అందుబాటులో ఉన్న వనరులు, ఆహారం మరియు సంపద సరిపోక పేదరికం పెరిగిపోతుంది. ఇక రెండవది నిరుద్యోగం మరియు ఉపాధి కొరత. తగినంత నైపుణ్యం లేకపోవడం మరియు పరిశ్రమలో ఉపాధి అవకాశాలు పరిమితంగా ఉండడం వల్ల ప్రజలు ఆదాయ స్థాయిలు తగ్గిపోతాయి. ఇక మూడవది వ్యవసాయంలో వెనుకబాటుతనం. గ్రామీణ ప్రాంతాలలో చాలామంది వ్యవసాయంపై ఆధారపడి ఉంటారు. అయితే ఆధునిక సాంకేతికత లేకపోవడం వల్ల తక్కువ ఉత్పాదకత, తగ్గిపోవడం వంటివి పేదరికానికి దారితీస్తాయి. ఇక నాలుగవది చారిత్రక కారణాలు. వలస పాలన. పూర్వకాలంలో బ్రిటిష్ వంటి విదేశీ పాలనల వల్ల దేశంలోని సహజ వనరులను దోచుకోవడం, ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడం జరిగింది. ఇక ఐదవది నాణ్యమైన విద్య, ఆరోగ్య సదుపాయాలు లేకపోవడం. సరైన విద్య మరియు ఆరోగ్య రక్షణ అందకపోవడం వలన శ్రామిక శక్తి, ఉత్పాదకత తగ్గి పేదరికం విషవలయంగా మారుతుంది.
ఇక ఆరవది అవినీతి మరియు పేలమైన పాలన. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అసలైన లబ్ధిదారులకు చేరకుండా అవినీతి అడ్డుకోవడం మరియు పేలమైన మౌలిక వస్తువులు అభివృద్ధికి ఆటంకం కలిగిస్తాయి. అలాగే ప్రపంచంలోని అత్యంత పేద దేశాలలో నలుగురిలో ఒకరు బాల కార్మికులలో నిమగ్నమై ఉన్నారు. వీరిలో అత్యధిక సంఖ్య ఆఫ్రికాలో నివసిస్తున్నారు. ఇక్కడ 5 నుండి 14 సంవత్సరాల వయస్సు గల పిల్లలు 50% పైగా పనిచేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో బాల కార్మికులు అతిపెద్ద సంఖ్యలో ఉంటారు. బాల కార్మికుల్లో ఎక్కువ భాగం గ్రామీణ ప్రాంతాలు, అనధికారిక పట్టణ ఆర్థిక వ్యవస్థలలో కనిపిస్తారు. పిల్లలు ప్రధానంగా కర్మాగారాల్లో వారి తల్లిదండ్రులచే నియమించబడ్డారు. అలాగే ఆయా దేశాలలో పాఠశాలలు లేకపోవడం బాల కార్మికులకు ప్రధాన కారణం అవుతుంది. ఇలా ప్రపంచ దేశాలు పేదరికంలో కూరుకుపోవడానికి అధిక జనాభా పెరుగుదల, నిరుద్యోగం, వ్యవసాయంలో వెనుకబాటుతనం, చారిత్రక కారణాలు, నాణ్యమైన విద్య, ఆరోగ్య సదుపాయాలు లేకపోవడం, అవినీతి పరిపాలన మరియు ఆ దేశంలో ఉన్న అంతర్యుద్ధాలు. మనకు శక్తివంతమైన దేశాలు తెలుసు, ప్రమాదకర దేశాలు తెలుసు. మరి ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ సంపాదిస్తున్న ప్రజలున్న ధనిక దేశాలు ఏవో తెలుసా? ఇంకేముంటాయి? అగ్రరాజ్యం అమెరికా, చైనా అనుకుంటున్నారా? అయితే మీరు తప్పులో కాలేసినట్టే. ఎందుకంటే దేశాల ఆర్థిక సామర్థ్యాన్ని బట్టి ధనిక దేశాలుగా ఉండడం వేరు, ఆ దేశంలోని ప్రజల సగటు సంపాదన, కొనుగోలు శక్తి ఎక్కువగా ఉండడం వేరు. వాస్తవానికి దేశాల తలసరి ఆదాయం ఎక్కువగా ఉంటే ఆ దేశాలు శక్తివంతమైనవని అర్థం. మరి అమెరికా వంటి దేశాన్ని కూడా వెనక్కి నెట్టి ఆ జాబితాలో ముందు వరుసలో నిలిచిన దేశాలేంటో, అక్కడ ప్రజల కొనుగోలు సామర్థ్యం ఏంటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వివిధ దేశాల ఆర్థిక స్థితిగతుల్ని, పరిస్థితుల్ని పరిశీలించిన తర్వాత జీడిపి ప్రకారం అత్యంత ధనిక దేశాలతో పాటుగా తలసరి కొనుగోలు శక్తి సమానత్వం పీపీపీ ప్రకారం అత్యంత సంపన్న దేశాలను హైలైట్ చేస్తుంది. ఈ జాబితాలో మనం అనుకుంటున్నట్టు అమెరికా, చైనా, భారత్ వంటి స్థానాలు వెనకే ఉంటున్నాయి. మనం అనుకోని దేశాలు, మనకు తెలియని దేశాలు ఈ జాబితాలో ముందు వరుసలో నిలుస్తున్నాయి. ఆ దేశాల ఆర్థిక బలాలు, అక్కడి ప్రజల ఆర్థిక బలాన్ని అంచనా వేస్తూ విడుదల చేసిన జాబితా గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ప్రపంచ అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికా అత్యంత ఎక్కువ సంపాదిస్తున్న పౌరులున్న దేశాల్లో 10వ స్థానంలో నిలుస్తుంది. ఇక్కడ ప్రజల సగటు తలసరి ఆదాయ పరంగా $89,680 ఉన్నారు. అంటే సుమారు ₹72 లక్షలు సంపాదిస్తున్నారన్నమాట. టెక్నాలజీ, ఫైనాన్స్ ఇండస్ట్రీ, ఎంటర్టైన్మెంట్ రంగాల్లో అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ను కలిగి ఉంది. అయినా ఇక్కడి ప్రజల సంపాదన పరంగా చూస్తే ప్రపంచంలోనే 10వ స్థానంలో ఉన్నారు. ఇక దక్షిణ అమెరికాలోని గయానా 9వ స్థానాన్ని దక్కించుకుంది. ఇక్కడ సగటు ఆదాయం 91,380, అంటే సుమారు 74 లక్షలు. ఈ దేశం చమురు, గనుల ద్వారా అద్భుతమైన ఆర్థిక వృద్ధిని సాధిస్తోంది. ఇక ప్రపంచంలోనే 8వ అత్యంత ఎక్కువ సంపాదిస్తున్న దేశం బ్రూనై. ఇక్కడ సగటు ఆదాయం $95,040 ఉంది, అంటే సుమారు 77 లక్షలు. సగటున ఇక్కడ ప్రజలు ఏడాదికి ఇంత మొత్తం సంపాదిస్తుంటారు. చమురు, గ్యాస్ రంగాల్లో ప్రధానంగా ఆదాయాన్ని పొందుతున్న ఇక్కడ ప్రజలు అనేక సేవల్లో ప్రభుత్వం ఉచితంగా సేవలు అందిస్తుంది. పైగా ఇక్కడ ప్రజలు తక్కువ పనితో అధిక ఆదాయాన్ని పొందుతున్న జాబితాలో ముందు స్థానంలో నిలుస్తున్నారు. అత్యంత ధనిక దేశాల్లో 7వ స్థానంలో స్విట్జర్లాండ్ నిలుస్తుంది. బ్యాంకింగ్, టెక్నాలజీ రంగంలో అగ్రగామి దేశాల్లో ఒకటైన స్విట్జర్లాండ్ అత్యంత ధనిక దేశాల్లో 7వ స్థానంలో నిలుస్తుంది. ఇక్కడ సగటు ఆదాయం 98,140, అంటే సుమారు 80 లక్షలు. ప్రపంచంలోనే బ్యాంకింగ్, ఫార్మాస్యూటికల్, హైటెక్ పరిశ్రమలు ఇక్కడ ఉన్నాయనే విషయం అందరికీ తెలుసు. ఇక్కడ ప్రజలు అధిక ఆదాయంతో హాయిగా జీవిస్తున్న దేశంలో జీవన ప్రమాణ ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటుంటాయి. సంపాదనకు తగ్గట్టుగానే ఖర్చులు భారీగా ఉంటుంటాయి. ఎవరైనా విదేశీ పర్యాటకులు ఇక్కడికి వెళ్తే ఖర్చు గట్టిగానే అవుతుంది. ఇక 6వ ధనిక దేశం నార్వే. ప్రపంచంలోని అత్యధిక జీవన ప్రమాణాలు ఉన్న దేశాల్లో నార్వే కూడా ఒకటి. ఇక్కడ సగటు ఆదాయం 1,06,540, అంటే సుమారు 87 లక్షలు. నార్వే చమురు, గ్యాస్, ఫిషింగ్, హైటెక్ ఇండస్ట్రీలలో ముందంజలో ఉంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా ఇక్కడ ప్రజలకు భద్రత కల్పిస్తున్నాయి. ఈ దేశం చిన్నదైన ప్రపంచంలోనే అత్యంత అధిక ఆదాయం ఉన్న దేశాల్లో ఒకటిగా జాబితాలో స్థానం సంపాదించుకుంది. ఇక 5వ ధనిక దేశం ఖతర్. ఇక్కడ సగటు ఆదాయం 1,18,760, అంటే మన కరెన్సీతో సుమారు 97 లక్షలు. ఖతర్ ప్రధానంగా చమురు, న్యాచురల్ గ్యాస్ ఉత్పత్తుల ద్వారా సంపదను పొందుతోంది.
తక్కువ జనాభా, అధిక ఆదాయ వనరుల కారణంగా ఖతర్ ప్రజల సంపాదన చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ప్రజలు నాణ్యమైన జీవన ప్రమాణాలని అందుకుంటున్నారు. ఇక యూరప్లో ఉన్న ఐర్లాండ్ జనాభా ప్రపంచంలో ఎక్కువ ఆదాయం ఉన్న జాబితాలో 4వ స్థానంలో ఉంటున్నారు. ఇక్కడ సగటు వార్షిక ఆదాయం 1,31,550, అంటే సుమారు 1.08 కోట్లు. ప్రపంచవ్యాప్తంగా టెక్ దిగ్గజాలైన గూగుల్, ఫేస్బుక్, యాపిల్ వంటి కంపెనీలు ఇక్కడ ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి. తక్కువ కార్పొరేట్ ట్యాక్స్ ఉండటం ఇక్కడి ఆర్థిక స్థితిని బలోపేతం చేశాయి. ఇక ప్రపంచ ధనిక దేశాల్లో 3వ స్థానంలో మకావ్ ఉంది. ఇక్కడ సగటు పౌరుడి ఆదాయం 1,40,250, అంటే సుమారు 1.15 కోట్లు. ప్రపంచంలోనే అతిపెద్ద క్యాసినో, గేమింగ్ హబ్గా పేరొందిన మకావ్ పర్యాటకం, హాస్పిటాలిటీ రంగాల్లో అత్యధిక ఆదాయాన్ని సంపాదిస్తోంది. ఇక సింగపూర్ అత్యంత సంపన్న దేశాల్లో 2వ స్థానంలో నిలుస్తోంది. ఇక్కడి ప్రజల తలసరి జీడిపి ఎంతో తెలుసా? రూపాయలు 1.33 కోట్లు. అత్యంత పరిశుభ్రమైన, ఆర్థికంగా బలమైన దేశాల్లో సింగపూర్ ఉంటుంది. మిగతా ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తుంటుంది. అక్కడ పెట్టుబడులు పెట్టేందుకు, వ్యాపారాలను నడిపించేందుకు చాలా దేశాల పారిశ్రామికవేత్తలు పోటీ పడుతుంటారు. ఇక మొదటి స్థానంలో లగ్జంబర్గ్ ఉంది. లగ్జంబర్గ్ ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? అవును, ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ సంపాదన ఉంది ఇక్కడి ప్రజలకే. అందుకే జాబితాలో లగ్జంబర్గ్ మొదటి స్థానంలో నిలిచింది. ఇక్కడ సగటున పౌరుల ఏడాది సంపాదన ఎంతో తెలుసా? 1,54,910 అంటే మన కరెన్సీలో ప్రస్తుత మార్పిడి ప్రకారం దాదాపుగా రూపాయలు 1.27 కోట్లు. అవును, ఇక్కడ ప్రజలు ఏడాదికి ఇంత మొత్తంలో సంపాదిస్తుంటారు. లగ్జంబర్గ్ యూరోపాలోని అతి చిన్న దేశమే అయినా అధిక జీవన ప్రమాణాలతో ప్రశాంతమైన, సురక్షితమైన దేశం. ఇక్కడ ఫైనాన్స్, బ్యాంకింగ్, ఇన్వెస్ట్మెంట్, స్టీల్ ఉత్పత్తి, టెక్, టూరిజం రంగాల ద్వారా ప్రజలు ఉపాధి పొందుతుంటారు. అందుకే ప్రపంచంలోనే అతిపెద్ద నగరాలని సైతం వెనక్కి నెట్టేసి ముందు వరుసలో నిలుస్తుంది. ఇకపోతే ఒక దేశం ధనిక దేశంగా, అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి అనేక కీలక కారణాలు ఉంటాయి. అలాంటి కారణాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇందులో మొదటిది న్యాచురల్ రిసోర్సెస్, అంటే సహజ వనరులు. చమురు, గ్యాస్, బంగారం, ఇనుము వంటి విలువైన వనరులు ఉండటం. ఈ వనరులను ఇతర దేశాలకు ఎగుమతి చేసి భారీగా డబ్బు సంపాదించడం, అంటే ఉదాహరణకు గల్ఫ్ దేశాలు. ఇక రెండవది ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్, నాణ్యమైన విద్య మరియు మానవ వనరులు. ప్రజలకు ఆధునిక సాంకేతికత, సైన్స్, బిజినెస్ రంగాలలో మంచి శిక్షణ ఇవ్వడం. చదువుకున్న, ఆరోగ్యకరమైన ప్రజలు దేశ ఉత్పత్తిని మరియు ఆదాయాన్ని వేగంగా పెంచుతారు. ఇక మూడవది స్టేబుల్ గవర్నమెంట్, అంటే బలమైన రాజకీయ వ్యవస్థ మరియు అవినీతి రహిత పాలన. గొడవలు, యుద్ధాలు లేని ప్రశాంతమైన వాతావరణం ఉండడం, వ్యాపారాలు సజావుగా సాగడానికి, పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన చట్టాలు ఉండడం మరియు ప్రజల సొమ్ము వృధా కాకుండా సరైన పనులకు ఉపయోగపడడం. ఇక నాలుగవది టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్, సాంకేతికత మరియు ఆవిష్కరణలు. కొత్త టెక్నాలజీని కనిపెట్టడం మరియు వాటిని పరిశ్రమల్లో వాడడం. ఉదాహరణకు అమెరికా, జపాన్ వంటి దేశాలు టెక్నాలజీ రంగంలో ముందుండడం వల్లే ధనిక దేశాలయ్యాయి. ఇక ఐదవది ఇన్ఫ్రాస్ట్రక్చర్, పారిశ్రామికీకరణ మరియు మౌలిక సదుపాయాలు. అద్భుతమైన రోడ్లు, రైల్వేలు, విమానాశ్రయాలు, రేవులు ఉండటం. అలాగే వేగవంతమైన ఇంటర్నెట్ మరియు విద్యుత్ సరఫరా పరిశ్రమల అభివృద్ధికి తోడ్పడతాయి. ఇక ఆరవది ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడులు మరియు అంతర్జాతీయ వ్యాపారం. ఇతర దేశాల కంపెనీలు ఇక్కడ పరిశ్రమలు పెట్టడానికి ఆసక్తి చూపడం, తమ దేశంలో తయారైన వస్తువులను ప్రపంచవ్యాప్తంగా అమ్మడం ద్వారా విదేశీ కరెన్సీని సంపాదించడం. ఇక ఏడవది హిస్టారికల్ ఫ్యాక్టర్స్, అంటే చారిత్రక కారణాలు. కొన్ని ఐరోపా దేశాలు గతంలో ఇతర దేశాలను పాలించి అక్కడ ఉన్న సంపదను సమకూర్చుకున్నాయి. శతాబ్దాల క్రితమే పరిశ్రమలు స్థాపించి ఆర్థికంగా బలోపేతం అయ్యాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.